నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఉద్యోగుల పిల్లల స్థానికత విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమోదవలస ఎమ్మెల్యే రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. డిఎస్సి ప్రక్రియపై వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను ఆధారాలతో వెల్లడిస్తూ వైసీపీ ప్రచారాన్ని ఎండగట్టారు. ప్రభుత్వం పారదర్శకంగా డిఎస్సి నియామక ప్రక్రియను చేపట్టిందని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 77 అధ్యక్ష, 2 ఆగస్టు 2023 అధ్యక్ష. అంటే 2023కి ఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటికి ఇచ్చినటువంటి కోర్టు తీర్పులుగా అనుసరించి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి వర్టికల్ రిజర్వేషన్తో పాటుగా అని చెప్పి చాలా స్పష్టంగా కోర్టులు ఇచ్చిన తీర్పులను అనుసరించి ఆ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు మనం ఒకసారి చూస్తాం అధ్యక్ష, అందులో చాలా క్లియర్గా ఇచ్చారు అధ్యక్ష. ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి ఇవ్వాలి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇవ్వాలి, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వాలి, వాళ్ళ కోటాని డిఫీట్ కాకూడదు అనేది దాని రూల్ అధ్యక్ష. అందుకని సర్వీస్ రూల్స్ని రూల్ 22 కూడా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని ఆఫ్ 1996ని రూల్ 22ని కూడా అమెండ్ చేశారు అధ్యక్ష. ఇదే శాసనసభలో ఎందుకు అమెండ్ చేశారు అధ్యక్ష? హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి కాబట్టి అమెండ్ చేశారు అధ్యక్ష. అకార్డింగ్ టు ది అమెండ్మెంట్ రూల్ ఆఫ్ వర్టికల్ రిజర్వేషన్తో పాటుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్తో పాటుగా హారిజాంటల్ రిజర్వేషన్ కూడా అమలు చేయాలని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, నిబంధనలు ప్రకారమే ఈరోజు ఎంపిక జరిగింది అధ్యక్ష. ఈ డిఎస్సిలో అధ్యక్ష 46 మందికి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేశారు అధ్యక్ష, వితౌట్ ఎగ్జామినేషన్. జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ స్వప్నందన్కర్ పుణ్కర్ తెలిపారు. APSC-corporation.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు, సంబంధిత రంగానికి తగిన విద్యార్హతలు ఉన్నవారు అర్హులని తెలిపారు. ప్రతి నెల చివరి రోజున అందిన దరఖాస్తులను బ్యాంకుల సహకారంతో పరిశీలించి రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన ఎస్సీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కోటబొమ్మాలి మండలం కురుడు బీసీ వసతి గృహంలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి ముద్దడ దుర్గాప్రసాద్ చెరువులో పడి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక అందించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న మంత్రి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, విద్యార్థి చెరువు వద్దకు వెళ్లిన పరిస్థితులు తదితర అంశాలపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని సూచించారు. చిన్నారి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సంరక్షణలో లోపాలు లేదా నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, భద్రతా ప్రమాణాల అమలును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గుండు శంకర్ సూచనలతో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 26వ డివిజన్ అరసవిరిలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పాండురంగ శంకర్ పాల్గొని ప్రజలకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ కార్యాలయ మేనేజర్, క్లస్టర్ 8 పరిశీలకులు కుర్మాన రాజేంద్ర పరిశీలించారు. క్లస్టర్ 8 పరిధిలో ఇప్పటి వరకు 2879 ఇళ్లను సందర్శించినట్లు ఉంగటి రమణమూర్తి తెలిపారు. మిగిలిన ఇళ్లను త్వరితగతిన సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నారాయణపురం భూ సాగుదారులకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, పి తేజేశ్వరరావు, మండల కన్వీనర్ ఎన్వి రమణ హెచ్చరించారు.
మంగళవారం చిలకపాలెంలో భూ సాగుదారులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా పట్టాల కోసం పోరాడుతున్న ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. పట్టాలు లేకపోవడంతో రైతు భరోసా, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర ప్రభుత్వ పథకాలు అందక సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు తప్పుడు పత్రాలతో రైతుల భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే సాగుదారులను నమోదు చేసి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తోనంగి నందోడు, పుట్ట కవిలేశ్వరరావు, కోరడ అప్పన్నతో పాటు నారాయణపురం భూ సాగుదారుల పోరాట కమిటీ నాయకులు టి గణేష్, కె హరి, టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్మోహన్ రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులాల నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా బొత్స సత్యనారాయణ ఎదిగారన్నారు. అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అధికార, ప్రతిపక్ష సీనియర్ రాజకీయ నాయకులను గౌరవించే వ్యక్తి బొత్స అని గుర్తు చేశారు. రాజకీయాలు దిగజారుతున్న వేళ జిల్లాకు చెందిన మంత్రులు ఒక రోల్ మోడల్గా ఉండాలని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో జిల్లా ప్రతిష్టను దిగజార్చవద్దని హితవు పలికారు. ఇలాంటి వ్యవహారంతో కులాలు, మతాల మధ్య అంతరాలు ఏర్పడే పరిస్థితిని తీసుకురావద్దన్నారు. పేదవాడికి సాయం చేసే దిశగా ఆలోచన చేయాలన్నారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు గాను దృష్టి సారించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులంతా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. బొత్స సత్యనారాయణకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ కోటా కింద 2025-26 సంవత్సరానికి వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించిన తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుణ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పోస్టులు, వికలాంగత్వ కేటగిరీల వారీగా జాబితాలను కలెక్టర్ కార్యాలయం, విభిన్న ప్రతిభావంతుల శాఖ కార్యాలయం నోటీస్ బోర్డులతో పాటు శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. తుది జాబితాలోని అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన, వికలాంగత్వ నిర్ధారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కాల్ లెటర్లు అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు పంపనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా బార్ అసోసియేషన్ హాల్లో జిల్లా న్యాయమూర్తి సునీత కొండబోలు సూచనల మేరకు న్యాయవాదులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టు ఫీజు పూర్తిగా తిరిగి వస్తుందని, తీర్పుపై ఎలాంటి అప్పీల్ ఉండదని స్పష్టం చేశారు. ఇరు పక్షాల సమ్మతితో రాజీ కుదరడం వల్ల శత్రుత్వం శాశ్వతంగా దూరం అవుతుందని, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. జిల్లా న్యాయమూర్తి మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేలా రికార్డు స్థాయిలో కేసులు పరిష్కరించాలని, ప్రతి బార్ అసోసియేషన్ న్యాయవాది ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. తమ వంతు బాధ్యతగా వ్యవహరించి క్లయింట్లను ఒప్పించాలని 2వ అదనపు జిల్లా జడ్జ్ బి సాధుబాబు, 3వ అదనపు జిల్లా జడ్జ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4వ అదనపు జిల్లా జడ్జ్ ఎన్ నాగప్రసన్న భారతి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోన రాజారావు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు ఉదయం శ్రీకాకుళంకు చెందిన కంటుభుక్త సరోజిని దర్శించుకున్నారు. అనంతరం తన భర్త చిన్న సూర్యనారాయణ పేరు మీద అన్నదాన పథకం నిమిత్తం 1,116 రూపాయలు నగదు ద్వారా దేవాలయ ఈవోకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటంను అందజేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చదువు, కెరీర్పై దృష్టి సారించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ రజని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మంగళవారం యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం అనురాధ, డాక్టర్ ఎకే స్వప్నవాహిని, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి వనజ, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ కె కరుణానిధి, డాక్టర్ డి తాతారావు, డాక్టర్ సుబ్బారావు, స్పోర్ట్స్ విభాగం డీన్ డాక్టర్ అంకెం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియట్ కల్చరల్ మీట్ 2026 పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతులు సాధించారు. ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ విభాగంలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి ప్రతీక్ కుమార్ వర్మ ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే క్విజ్ విభాగంలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ప్రభావ్ చక్క, సృష్టి శర్మ జెండా ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. విజేతలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళా ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారిలో స్నేహభావాన్ని పెంపొందించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కల్చరల్ మీట్లను నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి నాగేందర్ నాయుడు, డాక్టర్ పి శిరీష, డాక్టర్ ఎస్ జ్యోత్స్న, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి గౌరినాయుడు తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద చేపట్టిన నిరసనలో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఆశా, అంగన్వాడీ, ఆర్పీలు తదితర స్కీమ్ వర్కర్లకు రెగ్యులర్ చేయాలని, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత, వలస, గిగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కె అప్పలరాజు, వై సూర్యనారాయణ, బి అప్పలరాజు, లబ్బరాజు, చిన్నారావు, మోహన్ రావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాల కళాశాల విద్యార్థులకు కవిత, కథ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి ప్రతినిధులు తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఈ సందర్భంగా వారు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్, కోశాధికారి నెట్టిమి రమణారావు, కంచరాన భుజంగరావు, పూజాది దివాకర్లు మాట్లాడుతూ నిరుద్యోగం, అవినీతి, విద్యా విధాన లోపాలు, జెన్జీ ఆందోళనలు, పేపర్ లీకులు, విద్యార్థుల ఆత్మహత్యలు, పర్యావరణం తదితర అంశాలపై కవితలు, కథలు, వ్యాసాలు రాయవచ్చని తెలిపారు. ఎంట్రీలను సెప్టెంబర్ 10వ తేదీలోపు 9490098811 నెంబర్కు వాట్సాప్, శ్రీనివాసు కేతవరపు @gmail.comకు మెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపాలని కోరారు. 3 విభాగాల్లో ప్రథమ 2,000 రూపాయలు, ద్వితీయ 1,000 రూపాయలు, తృతీయ 500 రూపాయల చొప్పున బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు, పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో క్రీడాకారులకు ప్రాధాన్యతనిస్తూ క్రీడా రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పుణ్కర్ అన్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో శ్రీకాకుళం నగరంలోని వైఎస్ఆర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 గోడపత్రికను ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోని గ్రీవెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది క్రీడాకారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను పెంచేలా ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఈ పోటీల్లో విజేతలను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సాసపు జోగినాయుడు, టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ భాస్కర్ రావు, జిల్లా అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. తాటి బెల్లంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తాయి. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం మొక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది, పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది, అదేవిధంగా ఆస్తవాన్ని తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి.
తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగుతుంది. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకం నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హానికర టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడిదొగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది. మైగ్రేన్, తలనొప్పి చాలా బాధాకరమైనది. ఒక సహజ ఔషధ కంటెంట్ని ఈ నొప్పి తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్, తలనొప్పి తగ్గుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.